2 సంఘాలు దేవుడు నాకు ఇచ్చాడు. మరి నన్ను ఆశీర్వదించి నాకు ఒక బాబుని దేవుడు ఇచ్చాడు. మా బాబు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాబట్టి మరి ఆ ప్రాంతంలో నేను దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను. అయితే అసలు ఇవాళ నేను పాస్టర్ని అయ్యాను అంటే ఆ మాట అనుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం ఏంటంటే అసలు నేను పాస్టర్ని అయ్యే పోలికలు నా జీవితంలో ఏ మూలను కూడా లేవు. కానీ ఎలా అయ్యానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఏ పనినైనా చెయ్యగలడు, ఎవరినైనా మార్చగలడు. అసలు ఆయన అద్భుతములు ఏమని వర్ణించగలం, ఏమని వివరించగలం? అసలు ఆయనను గురించి అర్థం చేసుకుందామంటే ఎవడికే అర్థం కాదు. అందుకే దావీదు అంటాడు, నేను గురించి నీ తలంపులు నేను తలుచుకొనగా నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కార్యాలు చాలా గొప్పవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షులకు వెళ్ళే ముందు చిన్న వాక్యాన్ని చదువుకున్నాం. త్వరగా నేను వాక్యాలు ఎక్కువ చూపించను, టైం చాలదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడువైన చెప్పాను. ఉన్న పాటకు తలలంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు అయా. మాట్లాడుచుండగా మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నువ్వే పొందుకొని దీవించమని యేసు నామాన్ని బట్టి వేడి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. వాక్యం రాయబడినటువంటి సందర్భాన్ని గనక మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నన్ను గురించి జనము ఏమనుకుంటున్నారని. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, నీ గురించి అనుకుంటారు, నా గురించి కూడా. అప్పుడు మీ ఊర్లో మీ గురించి కూడా మాట్లాడతారు, మా ఊర్లో నా గురించి కూడా మాట్లాడతారు. కానీ అందరి చేత మనం ఓటు వేయించుకోలేము, మన వల్ల కాదు. ఎందుకని? దేవుడి వల్లే కాలేదు. యేసు ప్రభుని చాలామంది మంచోళ్ళు అంటే కొంతమంది పిచ్చోడు అన్నారు, కొంతమంది మంచోడు కాదు అన్నారు, కొంతమంది దెయ్యం అన్నారు, రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఏమనుకుంటున్నారు నా గురించి అంటే? ఇర్మియా, యెహెజ్కేలు, ప్రవక్త నీ గురించి మాట్లాడుకుంటున్నారు అయ్యా అని రకరకాలుగా అనుకుంటున్నారని చెప్పారు ఆయన తోటి. సరే మీరేమనుకుంటున్నారు అంటే పేతురు అంటాడు, నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ మాటలు ఈ రోజు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు దేవుని గురించి. ఏమని మాట్లాడుకుంటున్నారు? మీ గ్రామంలో మన కాలనీ నిధులు పెట్టి కాస్త ముందుకెళ్ళి యేసు ప్రభు అంటే ఎవరు అని అడిగి చూడండి. ఏం చెప్తారో తెలుసా? యేసు ప్రభు అంటే తెల్లోళ్ళ దేవుడు. ఎవరి దేవుడు అట? మనం కూడా రంగు వేసుకుందాం రేపటి నుంచి. మనం కూడా తెల్లోళ్ళ మారిపోదాం, నల్లగా ఎందుకు చావాలి. హల్లెలూయా. యేసు ప్రభు తెల్లాళ్ళ దేవుడు రా బాబు
అట్లనా? మరి యేసు ప్రభు ఎవరు? అదే ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు. ఎవరు దేవుడట? అబ్బే వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదని ఇంకో చోటకి వెళ్ళి యేసు ప్రభు అంటే ఎవరని అడిగామనుకో, అది బ్రిటిష్ మతం. ఎవరి మతం? బ్రిటిషోడు అప్పుడు వచ్చినప్పుడు అబ్బాయి బైబిల్ తెచ్చారా, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ బైబిల్ ఇక్కడ మర్చిపోయారా నాయన. ఆ బైబిల్ వీళ్ళు తగిలించుకొని ఇవాళ వాళ్ళకని వీళ్ళకని మొత్తాన్ని పులివి నాశనం చేశారా మన మతాన్ని అంటారు. హల్లెలూయా. ఎవడు నాశనం చేశాడంట? బ్రిటిషుడు. వాడి మీద మనం ఈ రోజు నుంచి కంచి పెంచుకుందాం. ఇంగ్లాండ్ మీద వాళ్ళు మన దేశాన్ని నాశనం చేశారు బైబిల్ తెచ్చి. ప్రియమైన దేవుని పిల్లలని ఇంకో చోటకు పోయి యేసు ప్రభుని గురించి మీరేమనుకుంటున్నారంటే, మాది కూడా దేవుడు రా బాబు, మనకెట్ట దేవుడు అయ్యాడురా ఆయన. ఎవరు దేవుడట? అమెరికా నుంచి మొదలయ్యి మాదిగపాట్లోకి వచ్చి ముగిసిపోయింది. ఎవరిని గురించిన ముచ్చట? యేసు ప్రభుని గురించిన ముచ్చట. హల్లెలూయా. వెనకతికి అవుతానంట చింతకాయలు చూసి వంకర తింకరకుండా ఏం కాయలు ఇయ్యందంట. ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరినీ మనం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే అసలు దేవుడు ఏంటో వాళ్ళకి. అందుకే నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు అన్నాడు. దేవుని గురించిన జ్ఞానం అందరికీ లేదు. ఒకప్పుడు నేను అలాగే అనుకున్నాను. అసలు యేసు ప్రభుని నా ముందు ఎత్తితే నేను ముందు ఈ రెండు కులాలని తిట్టేవాడిని. వీళ్ళే బైబిల్ తీసుకొచ్చి దేశాన్ని నాశనం చేస్తున్నారు, మాలోళ్ళే దానికి కారణం, మాది కూడా దానికి కారణం. అసలు ఎంత నిష్టగా ఉండేవాడిని అంటే ఇంటి ముందుకు కూడా రానిచ్చేవాడిని కాదు, అంత నిష్టగా ఉండేవాడిని, అంత భక్తివంతుడిని. 550 విగ్రహాలు ఉండేవి మా ఇల్లే ఒక శిర్సి. పొద్దున్న లెగితే 550 విగ్రహాలను నేను పూజ చేసుకునేవాడిని, అంత భక్తిగా ఉండేవాడిని. అలా ఉండేవాడిని సడన్గా మారిపోయానండి. నేను మామూలుగా కాదు, భూత వైద్యుడిని. భూత వైద్యం చేసేవాడిని, మాంత్రికుడిని. నేను మాంత్రిక విద్యలు చేసిన వాడిని, భూత వైద్యంలో పేరు సంపాదించిన వాడిని. లక్షలు సంపాదించే ఆదాయం వదిలిపెట్టి ఇవాళ మీరు సాందాయాత్ర చూసావా, కళ్ళు ఇప్పుడు 10 రూపాయల వేళలో చాలా వస్తాయండో. నోట్లు పోయి 10లకు వచ్చింది ఇప్పుడు 10 రూపాయల వేళలో. మాకు మాత్రం మా అబ్బాయి, మాకు పిల్లోడు ఒకడు ఉన్నాడు లేండి మా ఇంట్లో. మా అబ్బాయి కాదులే, ఏమంటాడు తెలిసి 10 రూపాయలన్నీ నాయే, తగిమా డబ్బులన్నీ నీయే ఆదివారం అంటాడు. ఇన్ని సంవత్సరాల నుంచి వాడే గెలుస్తున్నాడు. ఎందుకంటే ఆ వచ్చే చిల్లరంతా వాడికి నేను ఇయ్యాలి, వచ్చేదే అదే. హల్లెలూయా. లక్షలు సంపాదించే భూత వైద్యుడిని ఇవాళ వారానికి 300, 400, 500 వచ్చే సందా కోసం సేవ చేసుకోవాల్సి వస్తుందా అంటే కానీ. ఎందుకో తెలుసా నేను మారిపోయింది? బైబిల్ గ్రంథంలో అంటాడు భక్తుడైనటువంటి దావీదు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనడి అంటాడు. ఆ రుచి ఎరిగినటువంటి మోషే ఐగుప్తి సింహాసనాన్ని కాలదని ప్రజల్లోకి వచ్చాడు. ఆ దేవుని రుచి ఎరిగినటువంటి భక్తులు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చారు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి రుచి ఎరిగారు కాబట్టి. ఈరోజు నువ్వు ఎందుకు కూర్చున్నావు తెలుసా? నువ్వు కూడా దేవుడు రుచి ఏంటో తెలుసుకోబట్టే ఈ రాత్రి నువ్వు ఎంత ఓపికగా కూర్చున్నావు. లేకపోతే ఈ స్థలంలో నువ్వు అసలు నిన్ను కూర్చోబెడతాం మా వల్ల అయిద్దా? నేను దెయ్యాలను కూర్చోబెట్టగలను కానీ మనుషులను తెచ్చి కూర్చోబెట్టగలను. పలక తీసుకొని సోదు పడితే మీ లెక్కన మొత్తం కూర్చుని ఆరించుకొని చక్కగా ఇవాళ విశ్వాసం కూర్చోబెడతానికి నా దుంప దిగుతుంది.
నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఆ దెయ్యాలతోనే బాగుందేమో ఈ వారం, వీళ్ళతో చాలా కష్టంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలేరే, నా పేరు ఇప్పుడు కాదు అప్పుడు భద్రయ్య, మా అమ్మ పేరు అంజమ్మ, మా నాన్న పేరు కోటయ్య. మేము గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ తెనాలి పట్టణ వాస్తవ్యంలో, తెనాల్లో చెంచుపేట అనే ప్రాంతంలో మేము ఉండేవాళ్ళం. జాగ్రత్తగా వినాలి. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. మా తల్లిదండ్రులకు 4 కుమారులు, నేను రెండో వాడిని. నాకు 13 సంవత్సరాల వయసు, 6వ తరగతి చదువుతున్నాను. ఆ దినాల్లో కమ్యూనిటీకి వచ్చేసరికి నేను ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అన్నమాట. కాబట్టి మేము ఎస్టీలు కాబట్టి మాలో చాలా మూఢమైన ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు మాకు ఉండేవి. మా కుటుంబం ఓ ప్రత్యేకమైన కుటుంబం. దేనికి ప్రత్యేకత అంటే, మా తాత ఉండేవాడు. మా తాత మాంత్రిక భూత వైద్యములు పేరు మోసినటువంటి మాంత్రికుడు, భూత వైద్యుడు, క్షుద్ర పూజలు చేసేటువంటి మాంత్రికుడు మా తాతగారు. ఆయన పేరు గోపాలం. హల్లెలూయా. భూత వైద్యం అంటే ఏం చేస్తారు? 4 పనులు మేము చేసేది. మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మా మెయిన్ వృత్తి భూత వైద్యంలో, మాంత్రిక విద్యలో మా మెయిన్ వృత్తి ఏంటో తెలుసా? దెయ్యాలని వెళ్ళకూడదు. అంటే మా చుట్టుపక్కల పరిసరాల్లో ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, పెద్దోళ్ళకి కానీ, పిల్లలకు కానీ, బర్రెలకు కానీ, గొడ్డెలకు కానీ, గొర్రెలకు కానీ ఎవడికి దెయ్యం పట్టినా ఇమ్మీడియట్గా మా ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే మాకు నానుడి మాట, చుట్టుపక్కల పలానా చోట దెయ్యాలను వెళ్ళగొట్టే భూత వైద్యుడు ఉన్నాడురా, అర్ధరాత్రి అయినా తోలుకొని వచ్చేస్తారు. వచ్చేసి మా దగ్గర పడేసి, అయ్యా మా అమ్మాయికి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అయ్యా, దానికి ఏమైందో తెలియట్లేదు అయ్యా, ఆ తెల్లగొట్టండి అయ్యా, ఎన్ని డబ్బులు అని ఇస్తాము? ఇస్తావు? ఇస్తానయ్యా. హల్లెలూయా. అసలు మా సర్వీస్లో మేము కొన్ని వేల దెయ్యాలను వెళ్ళగొట్టుంటాం. దెయ్యాలను వెళ్ళగొడటంలో ఇవాళ పాస్టర్ గారు వేస్తున్నాం అంటే అది వెళ్ళిపోతుంది, మేము అప్పుడే వెళ్ళగొట్టి. హల్లెలూయా. ఆ విషయంలో వీళ్ళ మీద 2 ఆకులు ఎక్కువే చదివాం అన్నమాట. చాలా దెయ్యాలను వెళ్ళగొట్టాం కానీ ఒక్క దాన్ని కూడా పోగొట్ల. డబ్బులు ఇస్తేనే దెయ్యం కదిలేదా నుంచి రాంగని అడిగేవాళ్ళం, ఎంత తెచ్చావు? హల్లెలూయా. ఎంత కావాలయ్యా? ఒక 1500 ఇచ్చావు అనుకో, నీ దెయ్యం నేను అది బాగొట్టి, అది ఎందుకు పోదో నేను చూస్తాను, ముందు ఎడబెట్టు. హల్లెలూయా. ఇలా సేవకుడిని అయ్యాక నేనే కాదు, నా తోటి సేవకులు కూడా వాళ్ళ సేవా సర్వీస్లో ఎన్నో దెయ్యాలని చీకటి శక్తుల మీద పోరాటం చేసి గెలిచారు. అవి వెళ్ళిపోయాయి. వెళ్తాయల్వా? హల్లెలూయా. దెయ్యాలు వెళ్ళిపోతాయి. ప్రార్థన చేస్తే, దేవుడు కార్యం చేస్తే తప్పకుండా. కానీ అప్పటికి ఇప్పటికి చిన్న తేడా ఉందబ్బా. ఏంటో తెలుసా తేడా? ఆ రోజుల్లో మరి దెయ్యాన్ని వెళ్ళిపోవంటే అది వెళ్ళిపోయేది. డబ్బు ఇచ్చితే మాకు ఇస్తే చాలు, మేము ఎట్లా ఎలగొట్టేవాళ్ళం, మా తిప్పలు మేము బడి. కానీ ఇవాళ యేసు నామములో ఇది వెళ్ళిపోతుంది బాగానే, కానీ అది వెళ్తా అసలు దెయ్యాన్ని వదిలిపోతుంది. ఎవరు దెయ్యం కన్నా మించిన దెయ్యం ఎవరు తెలిసే? మిగిలిపోయిన దెయ్యం. అసలు దెయ్యం పోయింది, కొసర దెయ్యం ఉంది. ఏమ్మా, దేవుడు నీకు గొప్ప మేలు చేశాడు, ప్రార్థనకు రమ్మా అంటే ఈ దెయ్యం వస్తుందా? ఒక వారం వస్తుంది, సాక్ష్యం చెప్పుద్ది, బైబిల్ గరుచుకొని నాకు దేవుడు ఎంత చేసిండు అంత చేసిండు అని చెప్తుంది. 2వ వారం అంటే నాకు కుదరలేదు, పాస్టర్ గారి ఇంట్లో పని కాలేదు. హల్లెలూయా. అది ఏసునామలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది. ఈ దెయ్యాన్ని ఏసునామలు గుడిలోకి రమ్మంటే నువ్వు ఏసునామం ఎన్నిసార్లు అన్న చెప్పి కదలదు. హల్లెలూయా. దేవుడు అంటే భయం లేని ఎవరికి? దెయ్యానికా మనిషికా?
బాగా చెప్తున్నారు, నిజం ఒప్పుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చెప్తాడు. హల్లెలూయా. నీ దుంపదగ ఇవాళ మా సంఘంలో ఎన్ని దెయ్యాలను బాగు, అసలు పోయిన దెయ్యాలను గూగో పెట్టుకున్నా నాకు 400-500 మంది సంఘం అయింది. ఇవాళ 20 మందితో 30 మందితో ఎందుకు ఊరేగాల్సి వస్తుంది తెలుసా? అసలు అయ్యి కాదు దెయ్యాలు. దెయ్యం పోయిన దెయ్యమే అసలు దెయ్యం. పిల్లలు పుట్టాక నో చర్చ్, ఉద్యోగం వచ్చాక నో చర్చ్. కార్యం జరిగితే చాలు దేవుడితో సంబంధాలు తెగిపోతున్నాయి ఈరోజు మనుషులకి. కాబట్టి దెయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళం ఓకనైతే కాదు ఆ రోజుల్లో. కానీ ఈరోజు ఎన్ని దెయ్యాలను బాగొట్టిన ఫ్రీ సర్వీస్. అయ్యగారులు ఎప్పుడన్నా అడిగారు, మాకు డబ్బులు ఇవ్వమ్మా నీకు ఇంట్లో సీకడ పోయిందని అడిగారండి? వాళ్ళు అడగలేండి, మీరు ఇచ్చిండ్రా. అది జరిగేది కాదు, ఇది జరిగేది కాదు. హల్లెలూయా. రెండోది ఏంటంటే తాయిత్తులు కట్టేవాళ్ళం. అయ్యగారు ఇక్కడ ఏమంటారు ఈ ప్రాంతంలో? తాయిత్తులేనా? తాయిత్తులు కట్టేవాళ్ళం. తాయిత్తులు అంటే మీకు తెలుసా తాయిత్తు అంటే? అంటే మీరందరూ పాపం దానియేలు చుట్టాలు కదా, మీరు చాలా భక్తులు, మీకు అసలు తెలియదు పాపం. మాకు తెలుసులేండి. నేను భూత వైద్యం చేసేటప్పుడు అన్ని కులాల వాళ్ళు, ముఖ్యంగా ఏసీ కాలనీ వాళ్ళు క్యూ కట్టుకొని వచ్చేవాళ్ళు నా దగ్గరికి. అన్ని సంఘాలు, మా ఊర్లో 4 సంఘాలు ఉన్నాయి. లోదరాన్ని మొదలుకొని, ఆర్సీఎం మొదలుకొని, పెంతకొస్తు మొదలుకొని, ఫెలోషిప్ వాళ్ళు మొత్తం వచ్చేవాళ్ళు. పైకే ప్రార్థన, అడుగు మాత్రం తాయిత్తు కావాలి. మనుషులను పంపించేవాళ్ళు డబ్బులు ఇచ్చి, అయ్యో ఆయన దగ్గర పోయి తాయిత్తు కట్టించారు, నా పేరు చెప్పు ఇస్తాడు. హల్లెలూయా. క్రైస్తవుల్లో చాలామంది తాయిత్తులు కట్టించుకునే వాళ్ళు ఉన్నారు. దానికి నేనే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సర్వీసులో నేను ఒక 70,000 మందికి తాయిత్తులు కట్టుంటా. 70,000 పైచిలకే నేను తాయిత్తులు కట్టా. ఊపినైతే కాదు, ఏదైనా డబ్బు సర్వీస్. తాయిత్తు కడితే ఆ దినాల్లోనే 50 రూపాయలు 100 రూపాయలు తీసుకునేవాడు. ఎప్పుడు నేను 13 ఏళ్ళు, అప్పుడు 40 సంవత్సరాల క్రితం. అంత రేపు మా దగ్గర తాయిత్తు కట్టించుకోవాలి అంటే ఎప్పుడు వచ్చి అట్లా తీసుకుపోవడానికి కాదు. మనిషి 400-500 మంది వచ్చేవాళ్ళు తాయిత్తు కోసం. క్యూ కట్టుకొని కూర్చునేవాళ్ళు. ఒక్కొక్కరు ఏం చేసేవాళ్ళు అంటే రేత్రి వచ్చి పండుకొని పొద్దున్నే ముందే వాళ్ళ చోట్లు చెప్పులు ఇడుచుకోవటమా, గొడ్డ వేసుకోవటమా ఆపుకొని కట్టించుకుపోవాలి. ఎట్టబడితే అటు దొరకం మాట మీద. హల్లెలూయా. మా తాయిత్తుకి అంత డిమాండ్. మా తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మా తాయిత్తు అంటే అబ్బో దానికి తిరుగులేదురా అనుకుని బరిగెత్తుకు వచ్చేవాళ్ళు మాట. కలమ్మ అంతమందికి కట్టామండి. దేవునికి స్తోత్రం. అంతమందికి కట్టి ఎంత సంపాదించుకున్నాం ఏమండి? తాయిత్తులు కట్టేవాడు. అసలు తాయిత్తు కట్టించుకోవచ్చా? తాయిత్తులో ఏమన్నా లాభాలు ఉంటాయా? నేను 10 నిమిషాల్లో చెప్తాను మీకు తాయిత్తు గురించి. అది గనక విన్నారు అనుకోండి, మీరందరూ మంచివాళ్ళేగా, కానీ ఎవడో మిగిలిపోయి ఉంటారు. వాళ్ళ కోసమే దేవుడు నన్ను ఇవాళ మీ ఊరు పంపించాడు. ఎన్నా గనక కట్టించుకునే బుద్ధి నీకుంటే నేను చెప్తున్నాను, కుక్క కూడా కట్టించుకో. అంత ఏన స్థితిలో నువ్వు ఉంటావు అన్నమాట. హల్లెలూయా. మూడోది, నేను చేసే పనులు క్షుద్ర పూజలు చేసేవాడు. మీ పాస్టర్ గారు ఈసారి నా పేరు వెరైటీ పెట్టాడు, మహామాంత్రికుడు అని. అసలు రియల్గా నేను చేసిన నా పేరేంటో తెలుసా? క్షుద్ర పూజలు చేసేవాడిని. క్షుద్ర పూజారంటే, క్షుద్ర పూజలు అంటే దేవుళ్ళని కాదు మేము పూజించేది, దెయ్యాలని. మేము పిశాచాలని, దెయ్యాలని, భూతాలని, దుష్టశక్తుల్ని, క్షుద్ర దేవతల్ని ఆవాహన చేసుకొని పూజించేవాళ్ళం. మాంత్రికులు ఉంటారు కానీ క్షుద్ర మాంత్రికులు ఉండరు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా క్షుద్ర మాంత్రిక విద్యలు చేసింది, దైవజనుల్లో సేవకులుగా మారింది నేను ఒక్కడినే. ఈడోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఒట్టి మాంత్రికులు మాత్రమే. క్షుద్ర పూజలు చేసిన నేను ఒక్కడిని. క్షుద్ర పూజలు అంటే స్పష్టమైన అర్థం ఏంటో తెలుసా? శాతబడి. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. మా వృత్తి ఏంటో తెలుసా? మెయిన్ వృత్తి శాతబడి.
చిల్లంగి, మీకు వెళ్తే బాణమైతే అంటారు. అదే మా మెయిన్ వృత్తి. కాబట్టి ఎక్కడ చేసేవాళ్ళం. ఇప్పుడు మీ ఊరుందా? ఏమండి మీ ఊరి పేరు నాకు తొందరగా రావట్లేదు. అమరావతి, అమరవరం. మీ ఊర్లోనే జీవం ఉంది. హల్లెలూయా. మీ ఊర్లో 4 దారులు కలిసే కాడ ఎవడో ఇంతలా గుమ్మడికాయ, కోడి తలకాయలు, మేక తలకాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు వేసి రాత్రి ఏదో చేసిపోయిందంట. తెల్లారిపాటికి ఊరు మొత్తం తెలిసింది. చూసొద్దాం రండి అని పోతారా? ఒకవేళ అదే దారిలో మీ చేనుంటే ఏమంటామో తెలుసా? ఎవడికి ఏ రోగం వచ్చింది, మా చేనుకు పోయే దారిలో నుంచి చచ్చాడు అని చెప్పి ఈ ఇటుకలు ఇడిచి నానా తిట్లు తిడతారు. అలాంటి తిట్లు తగిలేనేమో నేను దేవుడిని నమ్ముకున్నాను. హల్లెలూయా. మాకు రోజుకొచ్చి ఏదో ఊర్లో నైట్ ప్రోగ్రాం. ఎందుకంటే మేము చేసేది పూజలు గొడవల్లో కాదు, ఇళ్లలో కాదు. మేము మంచి పూజలు అయితే చేసేది కాదు, క్షుద్ర పూజలు. మా పూజలన్నీ శ్మశానాల్లో, పొలిమేరలు. ఏమంటే మీకు ఆ ముగ్గు తేలిక కనపడుతుందా? ఒక్క ముగ్గు వేసి మనిషిని అవతలకు దాటితే 1000 కొద్ది డబ్బు వస్తాయి. ఈరోజు అయితే ఒక్క ముగ్గేసి మనిషిని అటు ఇటు రౌండ్ కొట్టిస్తే 30-40 ఏళ్ళు. మీకు ఎన్ని సాక్ష్యాలు చెప్పుకుంటే వస్తాయి. హల్లెలూయా. ఇవాళ అయ్యే ఖర్చుకి కూడి కైగారికి ఏమైనా చెయ్యి ఇచ్చారా లేకపోతే చెప్పుడి పెట్టారా? హల్లెలూయా. రుద్ర పూజలు చేసేవాడు. 4వది ఏంటంటే మా తాతగారు మెయిన్ వృత్తి ఏంటంటే శాతపళ్ళు చేసేవాడు అని పేరు. ఈ విధంగా ఉండేదండి మా కుటుంబం. ఇలాంటి కమ్మని కుటుంబంలో పుట్టాను. చాలా గొప్ప కుటుంబం. నాకు ఒక తెలిసిన కాడి నుంచి, నేను కళ్ళు తెరిసిన కాడి నుంచి మా వృత్తి ఏంటంటే భూత వైద్యమే. తాయితులు కడతాం, దెయ్యాలు నిలబడతాం, శాతపళ్ళు చేయటం, క్షుద్ర పూజలు చేయటం, బిడ్డ పోయినా, గొడ్డు పోయినా, అనుకున్న జరగకపోయినా, ఇంట కలిసి రాకపోయినా చెప్పటం. ఇది మా వృత్తి. ఏమంటే మొక్కం చూస్తే అని చెప్పేవాళ్ళం. యాడ్ నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం పని మీద వచ్చావు, పని ఎప్పుడైతే, పని అవ్వాలంటే ఏం చెయ్యాలి. అట్టా గనక ఇవాళ గనక చెప్తే నా చర్చి పట్టదు. నా వీడియోలు దాదాపు ఒక్కొక్క వీడియోని 10 లక్షల మంది దాకా చూస్తుంటారు. 40-50 లక్షల మంది వ్యూస్ ఉంటుంది నా వీడియోస్. అందరూ ఫోన్ చేస్తారు నాకు. చాలా మంది నా నెంబర్ కనిపెట్టి ఫోన్ చేస్తారు. అసలు నేను కనుక అలాంటి పనులు చేస్తే చాలా మంది వచ్చి కూర్చుంటారు. కానీ సత్యం ఏంటో తెలుసా? సువార్త ప్రకటించుటే దేవుని యొక్క లక్ష్యం. హల్లెలూయా. దెయ్యములను వెళ్ళగొట్ట, అద్భుతములు జరిగింట సేవలో భాగమే కానీ అవే సర్వస్వం కాదు. అది సత్యం అని ఎప్పుడైనా తెలుసుకోండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తాతగాడికి 60 సంవత్సరాలు దాటినాయి అప్పటికి. ఇప్పుడు లేండి 60 సంవత్సరాలు దాటేసరికి ముసలోడికి పొలిమేర మీదకు పోతే కళ్ళు కనపడతలేదు. ఏం చేస్తున్నాడు? కోడిగుడ్డు పెట్టే కాడ కొబ్బరికాయ పెడుతున్నాడు, కొబ్బరికాయ పెట్టే కాడ నిమ్మకాయ పెడతాడు. ఎట్ట పెడితే అట్ట పెట్టాడు అనుకో, పెట్టినోడు వెళ్ళిపోతాడు పైకి. చాలా డేంజర్. కాబట్టి మా తాతకి భయం వేసింది. అమ్మాయి నాకు కళ్ళు కనపడతలేదమ్మాయి, నా వయసు అయిపోయినట్టుంది, నేను మానేస్తాను అన్నాడు. మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ. ఎందుకో తెలుసా? మానే తొందరగా మానే అన్నారు. మానేస్తాం, బాగానే ఉంది, నేను నా మనవాళ్ళు ఎవడుకన్నా నెరుపుకుంటానన్నాడు. హల్లెలూయా. మళ్ళీ అది ఎక్కడదో ఎందుకు వద్దు అన్నారు మా ఇంట్లో వాళ్ళు. ఎందుకో తెలుసా? అసలు అన్ని వేలు సంపాదించే భూత వైద్యం కూడా మా ఇంట్లో వాళ్ళు వద్దంటానికి కారణం ఏంటో తెలుసా? డబ్బు వస్తున్నా కూడా ఎందుకు వద్దన్నారో తెలుసా? ఈ టైం అప్పుడు తీసుకొచ్చి వాళ్ళమ్మ దెయ్యాలు పెట్టినండి, తీసుకొచ్చి మా ఇంట్లో గెస్టులకు వదిలేసి వెళ్ళిపోయాడు. మేమేం చేసేవాళ్ళం? మా పూజ గదిలోకి నెట్టి తలుపు దగ్గరికి వేసేవాడు. ఇక చక్కగా ఈ రోజులంటే ఇంతంతలో లైట్లు ఉన్నాయి. అప్పుడు ఏడున్నాయి దీపం బొడ్డులు, లాంతర్లు. దీపం బొడ్డు పెట్టుకొని పడుకుంటే ఆ చీకట్లో సౌండ్స్ వచ్చాయి ఆ గదిలో నుంచి. ఆ సౌండ్స్ రాగానే మాకు గుండెలు దడ 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 దడ. హల్లెలూయా. ఇప్పుడు మీ మధ్యలో ఎర్రి కాకేసి ఎవడన్నా దిగితే
అంటే కూర్చుంటారు మీరు. నేనన్నా అంత పట్టేసుకొని పొట్టుకొని నాకన్నా 3 సిమ్ముళ్ళు అవతల దోటుకొని. హల్లెలూయా. ఈ పారి సరిపోద్దా? ఒక్క దూతో పీటీ ఉషాన్ని మించిపోతాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ అరుగులకి మేము చిన్న పిల్లలం కాబట్టి ఎంత భూత వైద్యులం అయితే మా తాత భూత వైద్యుడు, మేమేం కాదుగా. మాకు భయం వేసేది. అందుకని మా అమ్మవాడు అన్నారు వద్దన్నారు. మా తాత అన్నాడు సరే సరేలే. కానీ మా తాతకి మనసులో ఒక మాట ఉంది. అదేంటో తెలుసా? ఎట్టయినా నా మనవాళ్ళలో ఒకడికి 9 మంది ఉన్నాం ఆయనకి మనవాళ్ళం. మేము అందరిని పరిశీలన చేసి వస్తున్నాడు, ఎవడికి నేర్పితే ప్రయోజకుడు అవుతాడు అని. 9 మంది చేతులు బట్టి చూశాడు, 9 మంది నసుట్లు బట్టి చూశాడు, 9 మంది మీద గవ్వలిసిరాడు, 9 మంది మీద శాస్త్రాలు, జాతకాలు, జ్యోతిష్కాలు మొత్తం చూస్తున్నాడు. సోది వాడుతున్నాడు, గద్దె కూర్చుంటున్నాడు, మరి శకునం చూస్తున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు. అన్నిట్లో కూడా నేనే వస్తున్నానంట. హల్లెలూయా. నా పేరే వస్తుందంటే ఎన్నిసార్లు చూసి మా తాత పూజించి దేవుళ్ళు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు, పిశాచులు అన్నిటికి కూడా నేనంటే లవ్ అంట. హల్లెలూయా. నాయంకే చూపిస్తున్నాయి అంట. వాడే కావాలరా మాకు. ఆటి దోంపదేగా. దేవునికి స్తోత్రం. అంతలా ఇష్టపడ్డాయిగా ఇప్పుడు కూడా పట్టుకోమని వచ్చి మీరు చూద్దాం. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తుంది మనకి, నువ్వు తల్లి గర్భమునందు ఏర్పడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. నేను నా తల్లి గర్భంలో ఏర్పడక మునిపే ఏర్పరచుకున్నాడు ఒక ఆయన. నువ్వు కోరుకుంటే నీ మనిషిని ఎట్టవుతా నేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, మా తాత కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈడికే నేర్పాలి అని. ఇందులో గొప్ప సంగతి ఏంటో తెలుసా? నా జ్యోతిష్యం ప్రకారం, నా లెక్కల ప్రకారం, నా నక్షత్రాల ప్రకారం నేను భూత వైద్యుడిగా శాశ్వతంగా ఉండిపోతానని మా తాత నమ్మాడు. మా తాత ఎర్రోడు కాదు, మహామాంత్రికుడు. కానీ ఆయన నా మీద ఖచ్చితంగా వీడు సత్యంత వరకు భూత వైద్యుడు ఉండిపోతాడని నన్ను అభిషేకించాడు. మన భాషలో చెప్తున్నాను, అభిషేకించాడు. మరి ఇప్పుడు నేనేమయ్యాను? మరి ఎలా జరిగింది ఇది? హల్లెలూయా. జ్యోతిష్కొని నిలబడిందా? ఆడకు పోయి అడగండి, మా అబ్బాయి ఏమయ్యాడు? ఓ పిల్లోడండి అమెరికాలో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. నేనుండి అడిగాను, పెళ్ళి ఎప్పుడు మీ అబ్బాయికి అంటే సంబంధం చూసా కానీ మా అబ్బాయి కుక్క అయ్యాడు పాస్టర్ గారు అంది. మీ అబ్బాయి కుక్క అయ్యాడా? హల్లెలూయా. ఏమయ్యాడంట? నేను అన్నాక నీకు బుద్ధి ఉందా అన్న. వాడు అమెరికాలో గొప్ప ఉద్యోగం చేస్తుంటే జ్యోతిష్కం ప్రకారం ఏమయ్యాడంట? ఈ కుక్క దాగలవాడ. వద్దు, పిల్లకన్న పిల్లవాడు గిట్టదంట. ఆడు పొంగేసి వెళ్ళినట్టు ఇంక పాము అయిందంట. మధ్యలో చెప్పేది పిశాచి అయింది నా దృష్టిలో. హల్లెలూయా. నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడండి. జ్యోతిష్కాలు పని చేయలేదు. ఎందుకో తెలుసా? రాతలు కాదు, ఈ గీతలు మార్చగలిగే శక్తి నా దేవుడికి ఉంది. హల్లెలూయా. ఆయన ఏదైనా చెయ్యగలడు. సరే సరే. మా తాత నన్ను పిలిచాడు, దగ్గర కూర్చోబెట్టుకొని, అరే నీకు నేను ప్రతిరోజు పాఠాలు చెప్తా, నేర్చుకుంటావా అన్నాడు. చూడు తాత, మా టీచర్ చెప్పే పాఠాలకే తలకాయ పోటు వస్తుంది, మళ్ళీ నీతో ఏడపోడే నాకు అన్న. మా తాత అన్నాడు, అంట కాదురా, మీ టీచర్ నీకు ఏమైనా ఎత్తదా? టీచర్ ఏమెత్తదండి? కర్ర తీసుకొని 4 ఎత్తది. ఈ రోజుల్లో తంతలేదు, మా రోజుల్లో బాగానే బాధారు అప్పట్లో. ఎందుకంటే అలా తన్నేవాడు. ఈ రోజులు ఎవడంటే తన్నేది? మా అబ్బాయి 10th ఉన్నప్పుడు అడిగేవాడు నేను, ఇలా నేను పొంతులు కొట్టారా అని, నీకు ఏం కోరిక నన్ను పొద్దు ఊగులు కొట్టారని అడుగుతావు అనేవాడు. దేవునికి స్తోత్రం. నేనేమన్నా చదవనుండా నన్ను అడుగుతావు నువ్వు అనేవాడు. నేను ఎగతాళి చేసే కొద్ది వాడు మంచి మార్కులు సంపాదించి ఇలా 888లో మా అబ్బాయి సీటు సాధించాడు. దేవునికి స్తోత్రం. నేను నా బిడ్డ మీద
తక్కువ అంచనా వేసిన నా దేవుడు ఎక్కువ అంచనే వేసాడు మాట. దేవుడు తక్కువ కాదు, ఆయన తలంపులు మనం లెక్కించలేము అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లడారు, మా తాత అన్నాడు, నీకు రోజుకు రూపాయి ఇస్తారా? రూపాయి అనేసరికి నా కళ్ళు జిగేరు మరి వెళ్ళేసింది. ఎందుకో తెలుసా, రూపాయి అంటే ఎవడు తీసుకోవట్లేదు. ఆ రోజుల్లో 5 పైసలు చెల్లేది నాకు తెలిసినప్పుడు. 20 పైసలు, 10 పైసలు, పావలాలు కూడా చెల్లేవి అప్పట్లో. కాబట్టి తాత అయితే నేర్చుకుంటానే అన్న. రోజుకు ఒక మంత్రం నేర్పివ్వడండి, క్షుద్ర మంత్రాలు. హల్లెలూయా. రోజుకు ఒక మంత్రం తెలుగులోకి రాసి నాకు పేపర్ మీద ఇచ్చేవాడు. శుభ్రంగా తీసుకెళ్ళి నేను చదువుకొని మా తాతకి అప్పచెప్పేవాడు. మా తాత తక్కువ నాకు రూపాయి తీసి ఇచ్చాడు. ఆయన బాగానే సంపాదిస్తున్నాడు, 1000 నాకు రూపాయి ఇవ్వడానికి ఏమైంది, నాకు బాగానే ఇచ్చాడు. నాకు కొనుక్కోవడానికి వస్తాను ఈ రసగొల్లలు, చెకోడీలు, చక్రాలు అని చెప్పి శుభ్రంగా మా తాత దగ్గర ఉన్నాయి మొత్తం 6 నెలలు ఆవాహన పట్టేసి ఇట్లా చూసింది అట్లా చదివేస్తాను. అది మా అప్ప చెప్పేస్తున్నా. పిల్లోడు కదా, బాగా మైండ్లో గుర్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నా నేర్చుకున్నాను. మా ఇంట్లో ఎవడికి తెలియదు. 6 నెలలు నేర్చుకున్నాను. 6 నెలలు నేర్చుకున్నాక మా తాత అన్నాడు, నీకు అన్నీ నేర్పానురా, ఒక్కడ తప్ప. ఏంటా ఒక్కటన్నా? శాతపడి అన్నాడు. హల్లెలూయా. అయితే అది కూడా నేర్పి తాత అన్న. అవునరా, నేను చచ్చిపోతున్నా ఏమో తెలియదు కానీ చేయడం నేర్పిస్తా, తిరిగి మళ్ళీ తిప్పటం కూడా నేర్పిస్తానని ఇది మొదలుపెట్టాడు. వారం పట్టింది నేర్చుకోవడానికి. రైతుల పొగులు మా తాత దగ్గర కూర్చొని నేర్చుకుంటూ ఉంటుంటే నాకు చిన్న అనుమానం వస్తుంది, నిజంగా సత్తరట్టువా? హల్లెలూయా. ఏమంటే నిజంగా సత్తరా? మేము నిన్ను అడగాల్సింది, నువ్వు నన్ను అడుగుతున్నావు ఏందయ్యా? హల్లెలూయా. ఏం చేయాలండి? మన వాడవాడవాడ మతోని మరి ఫోన్ చేసినాడు, తిడుతుండే, నీ సాంక్షన్ తగలవాడు, ఇంకోసారి సాంక్షన్ ఆడని చెప్పినట్టు కనపడితే చంపుతానన్నాడు. నువ్వు పోత వైద్యం చేసేవరా, ఎవడు నమ్మిస్తావురా అన్నాడు. సరే నేను జోక్ ఒక మాట చెప్తాను, వింటవా అన్న. ఏంటో చెప్పు అన్నాడు. నీ సొక్క గుడ్డ ఒకసారి పంపించు, నువ్వు నిజమైన భక్తుడు అయితే నీ గుడ్డ పంపించు. ఊరికే అన్నాను, నువ్వు బలేవాడివి, నేనేదో జోక్ అన్నాను అన్నాడు. వాడు నేను అడిగింది జోకే, వాడు చెప్పింది కూడా జోకే అన్నాడు. ముందేమో తిట్టాడు, యేసుప్రభుడెవడు, వాడేవుడు, ఈడేవుడు. నాకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి తిడుతుంటారు మొత్తం మొదలు సాక్ష్యాలు చెప్పేవాళ్ళని, వాక్యాలు చెప్పేవాళ్ళని. నన్ను కూడా చాలా మంది తిట్టారు. ఎంతోమంది వాదాలు పెట్టుకున్నారు నాతోటి ఫోన్లోనే. అటు సీరియస్ అయిన ఎవరన్నా సరే ఏదన్నా వంపరా చూద్దామంటే జోకే, నిజంగా చేయటానికి కాదు, జోక్ అయినా వాళ్ళకి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. దడొచ్చి దెబ్బకు మానేస్తున్నారు. అసలు ఆ ట్రాఫిక్ ఇది అట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలే, మా తాత అన్నాడు, నీకు నిర్భయంగా పని చేస్తుంది అన్నాడు. అప్పుడు నేను అనుకుంటున్నా, నాకు కోరిక కలిగింది, అంత విద్య నేర్చుకున్నాక ఎవరికన్నా ఒకరికి చేస్తే బాగుందని. ఎవడికి చెయ్యాలి ఇప్పుడు చెప్పండి? హల్లెలూయా. నేను పొద్దున్న లేచి కోరుకుంటున్నా, ఎవడన్నా వచ్చి మా అమ్మను జుట్టు పట్టుకొని గతాన్ని గుద్ది, మా నాన్న కర్రతో కొట్టి, మా తాతని ముసిలోని మెడమెత్తి బయటికి నెట్టి పోతే బాగుండు, వాళ్ళకి చేద్దాం. నా సర్వీసులో ఇప్పుడు నాకు 46 సంవత్సరాలు, ఒక్కడ తాగేదికి రాల మా ఇంటి మీదకి. హల్లెలూయా. వస్తారా? దేవుని స్తోత్రం. సరే అప్పుడు రాలేదు భయపడి, ఇప్పుడన్నా వస్తారా అని చూస్తే మా సంఘంలో సంఘ పెద్దలు ఇక్కడ వరకు కోపం ఉన్నా కూడా నన్ను ఏమన్నారు. హల్లెలూయా. ఒక్కోసారి నేను చేసే పనులు వాళ్ళకి నచ్చవు, వాళ్ళు చేసేవి నాకు నచ్చవు. నేను ఇండియన్ పెంటెకోస్ట్ ఐపీసీ పాస్టర్, మా సంఘ పెద్దలు ఉంటారు, శ్రేల సమాజం ఉండే దేవనస్తులు ఉంటారు. కడుపు మండినా కూడా ఈడెక్కడ దొరికాడే మనకి ఏదన్నా గట్టిగా అందామంటే పాత్రగారే కానీ మాంత్రికుడే. హల్లెలూయా. నాకు మాత్రం సేవలో ఏసీ ఉన్నట్టు ఏ ఇబ్బంది లేదబ్బా. ఇచ్చే తక్కువ కానీ ఆ అవకాశం మాత్రం చాలా ఉంది. ఎందుకు తెలిసి ఎవరు ఏమనరు కాబట్టి. హల్లెలూయా.
ప్రియమైన దేవుని పిల్లలారా, సరేనని నా కోరిక తీరలా. మా తాత దగ్గరికి వెళ్ళి, తాత నాకు ఎవరికైనా చేయాలనిపిస్తుంది తాత అన్నాడు. మా తాత అన్నాడు, నా బంగారు తండ్రి, నీకెంత చల్లటి ఆలోచనలు వస్తున్నాయిరా, నువ్వు పెద్దోడు అయ్యాక ఎంతో మందిని అలా 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 పంపిస్తావు అన్నాడు. అంటే చంపేస్తానండి. హల్లెలూయా. మొత్తానికి అది ఇంక అందరితో వదిలేసాం. యేసు రక్తమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది మనకి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అందుకే మనం కీర్తనలో ఫస్ట్ చదువుతాం. ఏమన్నా తెలుసా? దుష్టుడి ఆలోచన చొప్పున మాంత్రికుడు సామాసం చేసినందుకు మా తాత చెబుతుంది ఏంటంటే, శాతబడి చేయటం చల్లని పని అంట. చెప్పి నాకు చిన్నప్పటి నుంచి నేర్పాడు. మా టీచర్ గారు చూసింది నన్ను, అరే నువ్వు బళ్ళో కూర్చుని కానీ ఏంది ఆ పుస్తకం చదువుతావు, నేను చెప్పింది వదిలేసి ఆ పుస్తకం ఇటు ఎత్తురాంది. ఏంది ఆ పుస్తకం ఇటీ అంది. ఇచ్చాను. ఏంటో తెలుసా? నా మంత్రాల పుస్తకం. ఆ పుస్తకం ఇటు చూసింది ఆవిడ. చూసి ఒక్కొక్క పేజీ తిరగేస్తుంటే టీచర్ అమ్మకి వణికిపోతుంది. కారణం ఏంటో తెలుసా? పేజీకి ఒక దెయ్యం బొమ్మ ఉంది. అందుకు వెరైటీ దెయ్యాలేసి ఉన్న దాంట్లో. ఆ బొమ్మలన్నీ చూసి, వరే ఏం చేస్తారా మీరు అసలు అంది. నేను బలకల, అరే ఎవడు రైడు ఇంటి దగ్గర వాళ్ళు అంది. ఒకటి లెంగిసాడు వెనక, నాకు తెలిసండి నన్ను. ఏం చేస్తారు రీళ్ళు అని. వాళ్ళు ఇంటెల్లపాది భూతమైదిగా చేస్తారు. ఆ శివరుని ఊళ్ళో శాతబళ్ళు చేసేవాళ్ళు విన్నారని విన్నాను, మీరేనంటారా అంది. అవునండి. వంతలమ్మ ఏం చేసిందో తెలుసా? బొక్కలు పెట్టి ఎడుతుంది. నేను ఎందుకు ఎడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏమంటుందో తెలుసా? నాకు తెలియక నిన్నెన్నో సార్లు కొట్టాను రా. హల్లెలూయా. నా అదృష్టం బాగుండి బతుకున్నాను అంటుంది. నన్ను హెడ్ మాస్టర్ గారికి అప్పచెప్పింది. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు కూడా చాలా గర్వపడతా. 6వ తరగతిలో నేను అద్భుతమైన రికార్డు సాధించి, నన్ను కొట్టినందుకు ఒక టీచరు గొక్కలు పెట్టి ఏడిచింది. జాలిపడి కాదు, భయపడి. మరి స్టూడెంట్గా నా అదృష్టం కొడుకు రాదేమో అనుకుంటున్నాను. హల్లెలూయా. హెడ్ మాస్టర్ గారు మీ తల్లిదండ్రులను తీసుకురంటే మా నాన్న తీసుకెళ్ళారు. వినటం బాగానే వింటున్నారు, చెప్పడం బాగానే ఉంది, కానీ టైం అయిపోతుంది త్వరగా లాగా. ప్రియమైన దేవుని హెడ్ మాస్టర్ గారిని మీ తల్లిదండ్రులు తీసుకున్నట్టు మా నాన్న తీసుకెళ్ళా. పుస్తకం ముందు పెట్టి, నీ కొడుకు చూడు ఏం చేస్తున్నాడు, వీడు బళ్ళోకి వచ్చి పాఠాలు కలిసి చేత బళ్ళ గురించి నేర్చుకుంటున్నాడు, వీడు మాకు అవసరం లేదు తీసుకెళ్ళిపోమని టీసీ ఇచ్చి పంపించేసాడు. ఏమండి, నా చదువు 6వ తరగతితోనే అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా నా డిగ్రీ అదే, నేను చదివింది ఆరే. అప్పుడప్పుడు చాలా కష్టం అనిపించిద్ది. ఇప్పుడు ఈ లోకంలో చదువు లేకపోతే పనికొచ్చేటట్లు లేవు. మనం, ప్రభువా నాకు చదువు లేదయ్యా, మా తాత ఎట్ట చేశాడు అని అప్పట్లో నేను ప్రార్థన చేసుకున్నా. దేవుడిని నమ్ముకున్న కొత్తల్లో నేను ఎందుకు పనికి వస్తానయ్యా, చదువు లేనోడిని ఎందుకు పనికిరానయ్యా అని ప్రార్థన చేసుకున్న దేవుడికి. కానీ దేవుడు ఎంత గొప్పడో తెలుసా? పనికిరాని పాత్రలను వాడుకునే దేవుడు. ఈ సంవత్సరంలో 45 మీటింగులు చేశాను నేను ఇప్పటికే, జనవరి నుంచి. అది కూడా 4 రాష్ట్రాల్లో. హల్లెలూయా. అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు. కొన్ని మీరెంతమంది ఉన్నారండి? 7,000, 8,000, 10,000 మంది ఉన్న సభల్లో కూడా ప్రసంగించినటువంటి స్థితికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఎందుకు? నేను పనికిరానివాడిని, కానీ నా దేవుడు మాత్రం పనికొచ్చేవాడు కాబట్టి నన్ను పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికి వచ్చేసాం, చదువుపోయింది. మా ఇంట్లో వాళ్ళంతా తలా ఒక తిట్టు తిట్టారు. నీకేం వచ్చిందిరా, ఎందుకు నేర్చుకున్నావురా, ఆ ముసలాడికి పని లేదు, నీకు బుద్ధి లేదని. ఎన్ని చెప్పినా సరే నేను తలకాయ ఉంచుకున్నా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా తాత అన్నాడు, నీకు అవన్నీ వద్దురా, నా దగ్గరికి రా. ఏం తాత అన్నా? నాకు 6వ తరగతిలోనే ఉద్యోగం దొరికింది. ఏం ఉద్యోగమో తెలుసా? మా తాత అన్నాడు, నా కింద జూనియర్ అసిస్టెంట్ కింద జాయిన్ అయిపోయింది. ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయిందిగా, ఇక మా తాత కింద జాయిన్ అయిపోయింది. హల్లెలూయా. ఇక నేను మా తాత కలిసి చేసామండి పనులు.
హల్లెలూయా. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పనులు చేసాం. వాటిలో రెండు మాత్రమే చెప్తాం మీకు నేను ఈ రాత్రి. జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. చాలా పనులు చేసాం భూత వైద్యంలో. అసలు భూత వైద్యంలో చేసేదంతా ఏంటి? గుండు సున్నా. మాంత్రికుడు అంటేనే మాయలుడు, భూత వైద్యుడు అంటే బొటకపూడు. కానీ మనవాళ్ళు నమ్మేది వాళ్ళే. మా దగ్గరికి చాలా మంది జనం వచ్చేవాడు. ఒక 2 నెలల నుంచి ఒంట్లో బాగలేదండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా అన్ని రిపోర్ట్లు నార్మల్ 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 నార్మల్. అప్పుడు డౌట్ అవుతుందండి చాలా మందికి. డౌట్లు కొన్ని ఉన్నాయి, కానీ అందులో ముఖ్యమైన డౌట్ ఏంటో తెలుసా? మాకెవడో శాతబడి వస్తుందా రాదా? శాతబడి మీద ఎంత సక్సెస్ ఉందో అనుకుంటున్నా బతికే వాళ్ళకి. హల్లెలూయా. మొన్న కిట్టగా మీటింగ్లో చెబుతుంటే ఒక ముసలాం ఈ కానాన స్త్రీకి అరిచినట్టు అరిచింది. ఆడ చేరి, పాస్టర్ గారు నువ్వు కథలబాక ఆడే ఉండాను. దిగిపోయేవాడిని, ఆగిపోయాను. ఏంటా అన్న. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1/2 గంట పట్టింది ఆ ముసలి. నా దగ్గరికి వెళ్ళా, స్టేజ్ దగ్గరికి వచ్చి చెవిటి పడయ్యాను. సరే ఏంటో చెప్పని చెవి దగ్గర పెట్టి, నాకెవడో చేతపడి చేసాడయ్యా. సరిగ్గు చూస్తే కర్ర తీస్తే కాటికే అన్నట్టుంది చేతిలో. ఏం చేసిండ్రంట ఆమెకే? నేను 1కి 4 సార్లు చూశాను. వాడికి ఈవిడికి చేతపడి చేశాడు ఈ ముసిల్లానికి. ఆ నాలో చిచ్చి ఈ నీ చెవిటి పడయ్యాను. ఆ చెవు ఇట్ట పెట్టి కొంచెం పెద్దగా చెప్పయ్యా శివుడు అంటుంది. అప్పుడు చెప్పావిడికి నేను ఏం చెప్పానంటే, నాకు తెలిసి బామ్మ ఈ దినాల్లో శాతపడి చేయాలంటే 60-70 వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అన్నీ కలిసి సచ్చేదట్టి ఆయనకి ఎంత పెట్టుబడి ఉడికిట్టి ఎదవలేడు అనుకుంటున్నాను నేను. నోరు మూసుకొని ఇంటికి వెళ్ళి పాదం చేసుకొని పండుకోమని వాగావో ఆడి కాదు, నేను చేస్తా. నీకు ఇసుకిచ్చుకొని మెలకొని పోతాను. దేవునికి స్తోత్రం. అరే శాతపడి ఉంది కానీ ఉన్నదానికన్నా అనుమానమే. ఎన్నిసార్లన్నా చెప్పు, అనుమానమే. దేవునికి స్తోత్రం. దెయ్యం ఒక్కసారి పడితే ఒక్కసారి పోద్దండి, లేదా 2 సార్లు పోతే 3 సార్లు పోతే అనుకున్న ఆప్షన్. ఒక్కొక్కరు ఉంటారు ప్రార్థన చేసినప్పుడు ధన్యుడు. ఎన్నిసార్లు పడతారు? ప్రార్థన చేసినప్పుడు దెయ్యం పడుతుంది నీకు? అది నిజంగా దెయ్యమేనా? ఒక బోధ వైద్యుడికి నేను నమ్మలేకపోతున్నాను. ఆ చర్చిలో కావడం ఉంది, పద్దాకు పడిపోతుంది. ఆమెతో మాకు తిరణాలు జరిగిపోతుంది. ఈమెతో అడుదోళ్ళాడు ఇడుదోళ్ళాడు, ఆ కేకలేసి వారం తిరణాలు. ఇంక వాక్యం చెప్పేది ఎప్పుడు, పాటలు పడేది ఎప్పుడు. ఇట్ట కాదులే అని మా మేనమామ అప్పుడు ఉన్నాడు, బోధ వైద్యుడే. నేను అన్నాను, అక్కడ బొమ్మ నీ దెయ్యం శుభ్రంగా పోద్దాను. దేవుడు వల్ల కానీ దెయ్యం వల్ల అయితే ఒక్కసారి పోయి చూడన్న అంతే. వెళ్ళింది, మా ఆయన తడిసిండంట తలుపేసి. ఇంకెందుకులే 1-2 ఆడే పడ్డాయి అంట. ఇప్పుడు పడతల్లా. ఎందుకంటే మా మామను పిలిపిస్తానని ఇప్పుడు పడతల్లా. పోయింది పాస్టర్ గారు, ఇప్పుడు పోయింది. నాకు దెయ్యం అంట. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న దైవజనుడు సర్వండి గట్టిగా. దొంగ దయ్యాలు ఎక్కువైనాయి ఈ మధ్యన. దేవునికి స్తోత్రం. బైబిల్లో అన్నిసార్లు పడ్డట్టు అన్నిసార్లు దెయ్యం పెట్టినట్టు లేదు. ఒక్కసారితో దేవుడు బాగుపడతాడు. పిచ్చాసాలు అయిపోకండి. భూత వైద్యుడు నాకు అంతు పట్టంది. చాలా మంది మెరాకిల్ చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అట్ట పడి నేను ఓపెనే పడేయగలను. పడెత్తే ఏమవుతుందండి? ఆ పడినందుకు 100 ఎత్తే ఎన్నిసార్లు పడేయమంటే అన్నిసార్లు పడేస్తాను. దేవునికి స్తోత్రం. మా సంఘంలో ఈ మాట జీవితం నవ్వుతున్నారు అందరూ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరేనని మా దగ్గరికి వచ్చేవాళ్ళు, అయ్యా మాకెందుకు ఒంట్లో బాగుండట్లేదు అయ్యా. ఏమైంది? అదే ఎవడో శాతపడి చేశాడయ్యా. అట్లనా? నీకెవడు చేస్తాడు? భలేవాడివే, మా ఇంటికి ఎదురాడే చేసాడు. ఎవడంటాడు? అసలు చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేము చెప్పాలి కదా. వాళ్ళే చెబుతున్నాం. మేము భూత వైద్యం చేసినప్పుడు మా వృత్తిలో మేము విన్నది ఏంటో తెలుసు, శాడీలే.
ఏంటో తెలుసు, మా ఆడబిడ్డ చేసింది అయ్యా, మా అత్త చేసింది అయ్యా, మా ఇంకుడు చేశాడయ్యా, మా అల్లుడు చేశాడయ్యా. ఇద్దరు మాత్రం మాకు ఎప్పుడు పేరు వినలేదు. వాడిద్దరు చాలా మంచోడు. ఎవరో తెలుసా? కూతురు కొడుకు. కూతురు మీద ఎవరు చెప్పరు, కొడుకు మీద. ఎందుకో తెలుసా? నేను చెప్తానేనండి. వీళ్ళందరూ శాతపడి చేసి చంపితే వీళ్ళు చేయకుండానే చంపుతారు కాబట్టి అందుకు వీళ్ళ గురించి చెప్పరు. దేవునికి స్తోత్రం. సరేలే, ఏడో బాకు. నీకు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏం పట్టింది అనేది తెలియాలంటే ఈ రాత్రి 12 గంటలకు నువ్వు మా దగ్గరికి రావాలి. ఎన్ని గంటలకయ్యా? 12 గంటలకి. 12 గంటలకా? 12 గంటలకు రావాలి. 12 గంటలకు వచ్చామనుకో, నీ ఒంట్లో ఉన్నది, ఇంట్లో ఉన్నది, నీకు పట్టింది నీ కళ్ళకు మేము చూపిస్తామని చెప్పేవాడు. దేవుని స్తోత్రం. కనపడిద్దంటవా? ఏ చూడలేవా? నిజంగా కనపడిద్ది అయ్యా, కనపడిద్ది. అలాంటిది కనపడితే అర్ధరాత్రి పూట ఎందుకయ్యా? 7ంటికి వస్తాం, చూపించవా? చూడు, దెయ్యాలు నీకులాగా సంతకాడి తిని పెందలకాడు పడుకు. ఎవరండి పెందలకాడు పడుకునేది? వీళ్ళే. దేవుని స్తోత్రం. సంతకాడి తిని పెందలకాడు పడుకునేది వీళ్ళు. దెయ్యాలు బాగా తిరుగుతాయి అర్ధరాత్రి 12 గంటలప్పుడు, 1 గంట పగల, 1 గంట 12 గంటలప్పుడు. అందుకే మన పెద్దోళ్ళు ఏమంటారంటే మధ్యాహ్నం మధ్యాహ్నం అర్ధరాత్రులు అటు ఇటు తిరగకూడదని చెబుతారు. మధ్యాహ్నం అప్పుడు చక్కగా ఫ్యాన్ వేసి వాక్యం చెబుతుంటే నిద్ర వస్తుంది. గుళ్ళు నిద్ర వచ్చి ఏదో ఊపుకుంటా. అసలు అయ్యగారు వాక్యం చెప్పాలి కానీ ఎంత కమ్మటి నిద్ర వస్తుంది. హల్లెలూయా. ఎవడో చెప్పిండంట ఒక డాక్టర్, చర్చిలకు వెళ్ళి కూర్చో, నీకు నిద్ర బాగా పట్టిద్ది. అటు బిళ్ళలు వేసుకున్నా నిద్ర రావట్లేదంట. జోక్ కాదు, నిజమే. నాకే చెప్పాడు ఆయన వచ్చి సాక్ష్యం. గుళ్ళో కూర్చుంటే కమ్మటి నిద్ర వస్తుంది. ఏదో కునికేసుకుంటా, మాతమ్మా ఏసు రక్తం చేయి, సైతానా సైతానా సైతానా. ఎవరు సైతాన్? అది 12 గంటలప్పుడు పండగ చేసుకుంటే తిరుగుతుంది రోడ్లు పెట్టి. నువ్వు నిద్రపోకుండా ఎవరిని అంటున్నావు? సైతాన్నా. సైతాన్ కాదు నిద్రపోయేది, నువ్వే. దాని పేరు చెప్పుకో బాబు, పాపం అది ఏడుస్తుంది ఈ సాక్షివి. దేవునికి స్తోత్రం. సరేలయ్యా, వస్తాంలేయ్యా. ఇదిగా చూసుకుంటూ వచ్చి కుదరదు, సరుకులు తెచ్చుకోవాలా, పూజ పెట్టాలిగా. ఎంత అవుతాయి అయ్యా? ఎక్కువేం కావు, 1000-2000. అమ్మ అంత అవుతాయా? ఎటనాథపా వద్దులే. సరే రాసిండి అయ్యా. ఆ ఏడుపులో ఉండేవాళ్ళు ఏం చేస్తాం? తీసుకెళ్ళి స్వీట్ చేసుకుంటూ కూర్చున్నాడు మా తాత. నేను, తాత చెప్పు, నిమ్మకాయలండి, కొబ్బరికాయలండి, తమలపాకులండి. అవి రాసుకుంటే మనకేం వస్తాయిరా? మరి ఏం రాయాలి తాత? అటు ఇటు చూసి ఒక 5 కేజీల కందిపప్పు రాయనేవాడు. మరి బోతకు 5 అంటే ఇదే మరి. హల్లెలూయా. ఎసే అనేవాడు. తాత వాళ్ళకి గనక తెలిసిందంటే చెప్పు తీసుకొని ఇక్కడ పెడితే అంతరే అని చెప్పేవాడు. మా తాత అనేవాడు. మీదో చెబుతుంటే నాకు నవ్వుతుంది. హల్లెలూయా. నువ్వు రాయరా, నేను చెబుతాగా. నేను పోత వైద్యులు అంటే భయూరా, మనం ఏమంటాం, నువ్వు రాయి అనేవాడు. తర్వాత తాత, అమ్మాయి ఇంట్లో చింతపండు ఎంత ఉంది? ఉంటే ఏముంటుంది లేరు, ఒక 3 కిలో వేసేయి. మా ఇంట్లో లేని సరుకులన్నీ మా సీట్లో ఉంటాయి. ఈ షీట్ తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేవాడు. వాళ్ళు ఆ షీట్ ఎక్కడ చూసుకొని, గురువు గారు ఏంటి? ఏమి లేదు, చిన్న మాట అడుగుతాం, కోపడరు కదా. అదే కోపం మనకేడదు అసలు, చెప్పండి. ఏమీ లేదయ్యా, దెయ్యానికి చింతపండు అవసరం. చింతపండు కాదు, చింతాలు సబ్బడిగా ఉన్నాయి, నీకు తెలుసా? సబ్బులు కూడా అడుగుతాయి అయ్యా, అడుగుతాయి అని చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. చూసారా, మేము ఏది అడిగితే అది తెచ్చిచ్చేవాడు. హల్లెలూయా. ఏది కోరుకుంటే అది వచ్చేది. అట్లా బతికినోడు అన్నమాట మేము. మా ఇంట్లో సరుకులు ఎంత ఉండేది తెలుసా? సూపర్ మార్కెట్ అంతా. అస్సలు నెత్తి మీద షాంపూ కూడా కొనేవాడు అన్న. అన్ని డబ్బు అన్నీ వచ్చాయి మా ఇంటికి. ఒక కొబ్బరికాయ అయితే 3 సరుకులు రాసేవాడు మా ఇంట్లో.
రోజు ఇంక పేపర్లు గీయటమే జనానికి, డెంకరా ఇది డెంకరా అని చెప్పి వాళ్ళు తెచ్చి పెడతామే మా పని. ఎట్ట బతికినాడు. ఇవాళ నేను పాస్టర్ని అయిపోయాను. అయ్యో ఇప్పుడు చెప్పుకోవాలంటే బాధేస్తుంది. మనకు నేను కోడికి పెట్టా ఎట్టాగే ఉపవాస కోడికే ఒక దైవజనుడిని పిలిపించా. మా విశ్వాసి చేసిన ఘనకార్యం చెబుతాను నేనంటే. ఏం చేసిందో తెలుసా? 4 గంటల క్యారేజ్ తీసుకొచ్చి ఏడ కూర్చుంది. ఏంటి వాక్యం చెప్పి పాస్టర్ గారికి ఎదురుగా ఈ వాక్యం చెప్పాయన ఆ మాట ఈ మాట చెబుతున్నాడు. ఆ క్యారేజ్ అంతా చూస్తాం. అందరూ బైబిల్ తేటం చూసాం. క్యారేజ్ ఇవ్వడం తెచ్చిండా? మీరు ఎవరైనా తెచ్చిండ్రా? ఆవిడ తెచ్చి ఎదురుగా పెట్టుకుంది. ఆయన పేరు ఎప్పుడంతా క్యారేజ్ మీదకే పోతుంది. నేను పక్కన కూర్చొని గమనించి తులసమ్మక్క కొంచెం పక్కకు రాను వచ్చేది కాకుండా మరి క్యారేజ్ పట్టుకుని మళ్ళీ ఎవరైనా ఎంకిపోతుంది కదా. క్యారేజ్ పట్టుకుని వచ్చింది నా దగ్గరికి. ఏది పాస్టర్ గారు అంది. ఆ క్యారేజ్ కథ ఏందమ్మా? ఏడన్నా బైబిల్ తెచ్చుకుంటారు కానీ క్యారేజ్ తెచ్చేవేంది? కాదులే ఇలా భోజనాలు ఉన్నాయి అంటగా, కూటమి అయ్యాక ఈ 4 గంటలకు పెట్టుకెళ్తాను. ఇది మా అబ్బాయికి, ఇది మా అమ్మాయికి, ఇది మా ఆయనకి అని లెక్క చెబుతుంది. తీసుకెళ్తావు కానీ ఎంత బాగా వెనక కూర్చునే కాడికి ముందు వచ్చి కూర్చున్నావు క్యారేజ్ పెట్టుకొని. ఆ పాస్టర్ గారు నీ క్యారేజ్ అంకే దొరుకుతాడు అని అన్నా. అని సరేలే కానీ ఎంతగా బైబిల్ లేదన్న. దీన్ని మొయ్యిలాకే చస్తుంటే దాన్ని ఉడిదేస్తాడు. అది అలాంటి భక్తురాలు ఉంటే మా చర్చి పరలోకం కరెక్ట్గా పోతుంది. దేవునికి స్తోత్రం. నేను యువతలకు వచ్చి నవ్వాలో ఏడవాలో తెలియదు. నాకు బాధ వేసింది, నవ్వొస్తుంది. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో నేను జనాన్ని వేక్క తింటే ఈరోజు ఈ గొర్రె అంటారా బెర్రె అంటారు దీన్ని హల్లెలూయా నన్ను వేక్క తింటే హల్లెలూయా. యాక్చువల్లీ సాంబార్ మిగలలేదా? నేను ఎత్తిన పోసుకో. నువ్వు ఇవ్వాలా తీసుకుపోవాలా? ఏం చెయ్యాలా? హల్లెలూయా. అదే నేను ఇప్పుడు కూడా బాధపడతా. ఆ రోజుల్లో నేను తింటే ఇవ్వాలి, నా బుర్ర వీళ్ళు తింటున్నారు. ప్రభువా నిన్ను చూసి నిలబడుతున్నాను కానీ లేకపోతే పీక్కో ఎటో పోయిపోయినా. ఏసు రక్తమే. అందుకే నా మనసులో ఎంత బాధ ఉంటే అన్నాను ఇందాక, దెయ్యాలతో బతకటం బాగుంది కానీ విశ్వాసుల మధ్యన బతకటం కష్టంగా ఉందని నాకు తెలుస్తుంది ఇప్పుడు. ఏసు రక్తమే. ఒకసారి 2 చేతులు స్తోత్రం చెప్పండి. ఏదో సింపుల్గా చేయమని ఊరుకుంటున్నారు. అది చేయవాకండారా. హల్లెలూయా. సరేనని పుస్తకం పెట్టేవాడు. ఆ పుస్తకం పెట్టి ఆ పుస్తకంలో ఒక పేపర్, ఇలాంటి తెల్లని పేపర్ చించి ఇచ్చేవాడు. ఈ పేపర్లో ఏమన్నా చూడంటే ఏమి లేదయ్యా, తెల్లగా ఉంది. నుప్పుల మీద అలా పట్టుకోమనేవాడు. సాంబ్రాణి వేసేవాడు. సాంబ్రాణి అయ్యింగానే అప్పటికప్పటికి ఆ పేపర్లో చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఎంత పొడుగు నేలకి గెలిగిన ఒక భయంకరమైన రూపం ఎర్రగా పుట్టేది. ఆ బొమ్మను చూడగానే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గడగడ 12 గంటలు అప్పుడు వంకరా ఏంది. హల్లెలూయా. గడ ఉరికి ఏంటి ఇది ఎంత భయంకరంగా ఉంది. అబ్బో నీకు సరైందే పట్టిందా?